ఈరోజు కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట చూద్దాం. 112వ కీర్తన 112వ కీర్తన 2వ వచనం. 112వ కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. నాకు ఇష్టమైనటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిలో 112వ కీర్తన ఒకటి. ఈ వాక్యం ఈరోజు ప్రభు నాకు తెలియజేసినప్పుడు నేను చాలా సంతోషించాను. హల్లెలూయా. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఒక వ్యక్తి గురించి వాక్యం చెప్పబడతా ఉంది. ఒక వ్యక్తి గురించి వాక్యం చెప్పబడుతుంది. ఎవరు ఆ వ్యక్తి, ఏం చేస్తాడు ఆ వ్యక్తి అంటే, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతికి బలానికి సంబంధం చూడండి. స్తుతికి నీ సంతతి బలానికి సంబంధం చూడండి. పేరెంట్స్, తల్లిదండ్రులారా, దయచేసి మీ దినమును స్తుతితో ఆరంభించండి. దయచేసి నిజంగా ఇఫ్ యూ లవ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలను మీరు నిజంగా ప్రేమిస్తే, వాళ్ళకి ఐస్ క్రీమ్లు పెట్టడం కాదండి, స్కూల్ ఫీజు కట్టడం కాదండి, ఓకే ఇట్స్ గుడ్, మంచిదే. కానీ ఉత్తమమైనటువంటి బహుమానం మీ పిల్లలకి ఏమి ఇవ్వగలరో తెలుసా? యు మెయింటైన్ అ ప్రైజ్ అట్మాస్ఫియర్ అట్ యువర్ హోమ్. నీ కుటుంబంలో, నీ ఇంట్లో స్తుతి వాతావరణము క్రియేట్ చేయబడాలి. ఈరోజు నేను సవాల్ చేస్తున్నాను. నిజంగా నీ ప్రేమ నిజమైనదైతే, నీ పిల్లలపైన నీ ప్రేమ నిజమైనదైతే, నువ్వు ఉదయకాలంలో నీవు మాతో కలిసి నువ్వు ఆరాధించు. మీతో కలవ మేము సపరేట్గా ఆరాధించుకుంటామంటే నో ప్రాబ్లం. నువ్వు ఆరాధించంతే. పౌలు ఏమంటాడు తెలుసా? నాకు పౌలు గారు అంటే భలే ఇష్టం అనమాట. కొందరంట పౌలు టైంలో కొందరు కక్షతో సువార్త చెప్పారంట. ఎవరిపైన కక్షతో? పౌలు మీద కక్షతో సువార్త చెప్పారంట. కొందరు పౌలు మీద అసూయతో సువార్త చెప్పారంట. కొందరు సువార్త చెబితే పౌలుకు శ్రమలు ఎక్కువ అవుతాయని పౌలును ఇబ్బంది పెట్టేదానికి సువార్త చెప్పారంట. కానీ పౌలు రెస్పాన్స్ ఏమిటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఏమైతేనేమి, క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, చాలా. హల్లెలూయా. 5 నుంచి 6 వరకు నువ్వు పాల్గొన్నా సరే, లేకపోతే ఈ లైవ్లో పాల్గొనకుండా నేను ఇండివిజువల్గా నేను పాల్గొంటాను, మీతో నేను ఉంటానంటే నో ప్రాబ్లం. నువ్వు యేసయ్యను ఆరాధించు, అది ముఖ్యం. హల్లెలూయా. యూ ప్రైజ్ జీసస్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మాతో కలిసి యేసే ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఈ కుటుంబంలో నిన్ను నాటి ఉంటే, ఇప్పుడు క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి. ఎందుకు అందరూ కూడా ఒకే స్థాయిలో ఎందుకు ఉండరు? ఈ ఫ్రేజ్ కూడా ఉంది, బ్యాక్ బెంచర్స్ అని. కొంతమంది వెనక కూర్చుంటుంటారు. చర్చిలో కూడా వెనక కూర్చుంటారు కొంతమందికి. అది ఏమి పిచ్చో, ఏదేమి ఆనందమో కానీ, అవునులేండి, వెనక కూర్చుంటే నిద్రపోవచ్చు అనమాట, బాగా నిద్రపోవచ్చు. సో క్లాస్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఈనాడు ఆర్డిజం మినిస్ట్రీస్లో నాటమైనటువంటి కుటుంబాల్లో రకరకాల కుటుంబాలు ఉన్నాయి. అయితే నేనేం చెప్తున్నంటే, నీ సంతతి వారు బలవంతులు కావాలంటే, హల్లెలూయా, ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. నేను నా దేవుని స్తుతిస్తున్నా, నా కుమారుడు అత్యంత బలవంతుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై సన్ రెన్నీ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఐ ప్రైజ్ గాడ్. నా స్తుతి ఎవరి మీద ప్రభావితం చూపుతుంది తెలుసా? నా కుమారుడి పైన ప్రభావితం చూపుతుంది. నీ స్తుతి నీ కుమార్తె పైన ప్రభావితం చూపుతుంది. నీ స్తుతి నీ ఇంటి పైన ప్రభావితం చూపుతుంది. హల్లెలూయా. స్తుతిస్తే తాకబడని ఏరియా అంటూ లేదండి. God will touch every area of your life if you praise God. 112వ కీర్తన, it begins with praise. 112వ కీర్తన స్తుతితో ఆరంభం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, అనగా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. తర్వాత భూమి మీద వాని సంతతి వారు బలవంతులు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the name of Jesus, praise the name of Jesus, glory to God, praise the Lord. స్తుతి సువాసన వెదజల్లండి, స్తుతించండి. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించండి. ప్రతి స్తుతిలో వాక్యం ఉంది. హల్లెలూయా. ప్రార్థన వాక్యానుసారంగా చేస్తున్నాం. స్తుతులు 100 స్తుతులు వాక్యానుసారంగా చేస్తున్నాం. హల్లెలూయా. ప్రతిరోజు ఒక చాప్టర్ మనం న్యూ టెస్టమెంట్ నుంచి చదువుతున్నాం వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చదువుతున్నాం, ప్రకటిస్తున్నాం. గ్లోరీ టు గాడ్. ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం.
మరలా దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. ఎన్ని రకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మన కొరకు ఆర్గనైజ్ చేశాడు, ఆర్కెస్ట్రేట్ చేశాడు. సో యెహోవాను స్తుతిస్తే నీ పిల్లలు బలవంతులు అవుతారు. హల్లెలూయా. ప్రెగ్నెన్స్కి నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, ప్రెగ్నెన్స్గా ఉన్నటువంటి వారు, గర్భవతులైనటువంటి వారు బాగా దేవుని స్తుతించండి. మీకు పుట్టబోయే పిల్లలు మామూలు పిల్లలు కాదు. హల్లెలూయా. సింహాలు పుడతారు, పులులు పుడతారు. హల్లెలూయా. పులి లాంటి వాళ్ళు పుడతారు, సింహాలు లాంటి వాళ్ళు పుడతారు, బలవంతులు పుడతారు, జ్ఞానులు పుడతారు, ప్రపంచాన్ని శాసించేవారు పుడతారు. గ్లోరీ టు గాడ్. శక్తివంతులు పుడతారు, అత్యంత జ్ఞానవంతులు పుడతారు. భూమి మీద వాని సంతతి వారు బలవంతులు అవుతారు. నీ పిల్లలను బట్టి నీకు అధిక సంతోషం కలుగుతుంది. నీ పిల్లల బలాన్ని చూసినప్పుడు నీకు ముచ్చట అవుతుంది. హల్లెలూయా. యూ విల్ రియల్లీ ఎంజాయ్ బై సీయింగ్ యువర్ చిల్డ్రన్ ప్రాస్పరింగ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రైజ్. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రైజ్. నీ స్తుతిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కానీ వినడం కానీ దాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు. ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ అండ్ వర్షిప్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క వ్యక్తి ఎవరంటే యెహోవాను స్తుతించే వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే యెహోవా ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడంట. అంటే ప్లేట్లో బిర్యానీ పెట్టుకుంటే ఎంత ఆనందిస్తామండి. మంచి బాగా దమ్ బిర్యానీ, మంచి స్మెల్ వస్తుంది అనుకోండి. హల్లెలూయా. కొంతమంది ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు, నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. మంచి బిర్యానీ ఉందనుకోండి కదా, ఎంత దాన్ని ఆస్వాదిస్తూ మనం తింటాము. అలా దేవుని యొక్క వాక్యానంట ఈ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందించడం కాదు, అధికముగా ఆనందిస్తున్నంట. ఈరోజు నేను అడుగుతున్నాను, స్తుతి నీకు ఆనందకరంగా మారుతుందా? స్తుతి నీకు ఆనందకరంగా మారిందా? ప్రతిరోజు స్తుతిస్తున్నావా? రెండవది, ఆయన వాక్యం నీకు ఆనందకరంగా ఉందా? అభ్యంతరకరంగా ఉందా? ఆయన వాక్యం దగ్గరికి రా. ఎందుకు ఆయన వాక్యం అంటే ఇష్టం లేకుండా పోయింది? ఎందుకు ఆయన వాక్యం అంటే బోరు కొడతా ఉంది? బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రం యందు వారికి ఇష్టం లేకపోయినా. ఇట్ ఈస్ అ డెడ్లీ డిసీజ్. ఇఫ్ యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ డిజైరింగ్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పసిపిల్లలు పాల కొరకు ఎట్లా తనకలాడతారండి? అలా నీవు దేవుని యొక్క వాక్యం కొరకు తనకలాడుకుంటే నీకు ఒక ఆత్మీయ రోగం ఉన్నట్టు, జబ్బున్నట్టు. Let us begin to read the word of God. Let us desire the word of God. ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, ఎంత అవరోధాలు ఉన్నా, ఎంత చదవబుద్ధి కాకున్నా చదువుదాం, విందాం, వాక్యాన్ని ఒప్పుకుందాం, వాక్యాన్ని మాట్లాడదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని అధ్యయనం చేద్దాం. ఏమవుతుంది తెలుసా? మన పిల్లలు బలవంతులు అవుతారు, బలహీనులు కాదు. సాధారణమైన పిల్లలుగా మన వారు ఉండరు, అసాధారణమైన పిల్లలు అవుతారు. వారి క్లాస్లో వారి తలగా ఉంటారు, బ్రిలియన్స్ ఉంటారు. వారిని ఎవరు కొట్టలేరు, వారిని ఎవరు డామినేట్ చేయలేరు, ఎవ్వరూ డామినేట్ చేయలేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి మీద మన సంతతి వారు బలవంతులు కాబోతున్నారు. భూమి మీద మన సంతతి వారు, మన కుమారులు, మన కుమార్తెలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందబోతున్నారు. యూ ప్రైజ్ గాడ్, యూ టీచ్ యువర్ చిల్డ్రన్ టు ప్రైజ్ గాడ్. నీవు స్తుతించు, నీ పిల్లలను కూడా స్తుతించడం నేర్పించు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు, నీ పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు. ఈ రెండిటి తర్వాతనే ఏమైనా ఈ రెండిటి స్థానాన్ని దేనికైనా ఇచ్చామనుకోండి, అంతే సంగతులు. మీ పిల్లలు యవనస్తులైన తర్వాత తలనొప్పులకు తట్టుకోలేక, బీపీలు, షుగర్లు, అన్ని రకాల జబ్బులు వస్తాయి పిల్లల వలన వచ్చే సమస్యలు తట్టుకోలేక. భూమి మీద నీ సంతతి వారు దీవించబడాలంటే ప్రైజ్ ద లార్డ్, ఆయనను స్తుతించండి, ఆయన వాక్యం అధికంగా కోరుకోండి, అధికంగా ఆనందించండి. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన ఇంటిలో ఫలింపచ్చునుగా. మన పిల్లలను బలవంతులనుగా చేస్తున్నటువంటి దేవునికి యుగ యుగములు మహిమ ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, వారి యొక్క కుటుంబాలకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఈ దినమంతయు తోడే ఉండును గాక. ఆమేన్. God bless you. Have a blessed and prosperous day in Jesus' name.